హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో చీర అంచులు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. చూడండి, ఈ విధంగా మడుచుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. దీంట్లో స్పెషల్ ఏముంది, అందరూ ఇలానే చేస్తారు కదా అనుకోవచ్చు. కానీ మనం చీర అంచులు కుట్టేటప్పుడు కొంతమంది దబ్బలాగా అంటే లావుగా కుడతారు. సో ప్రజెంట్ నేను ఇప్పుడు చూపిస్తున్నది అదే సైజులో చూపిస్తున్నానండి. కానీ మనం ఇలా లావుగా కుట్టడం అనేది కేవలం కట్టు చెంగు వరకు అయితే బాగుంటుంది. అదే మనము లావుగా దబ్బగా కుట్టడం అనేది పైట కొంగులో జరిగితే అది చూడ్డానికి అందగించదు. కాబట్టి మనకి కావాలంటే లావుగా అంచు దబ్బగా కుట్టుకోవాలంటే మనము కట్టు చెంగుకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. పైట కొంగుకు అనేది అలా స్టిచ్ చేసుకుంటే బాగుండదు. చూడండి, ఇక్కడ నేను కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నేను మీకు పైట కొంగుకి ఏ విధంగా అంచు కుట్టాలో చూపిస్తున్నాను. చూడండి, ఖచ్చితంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనము పైట కొంగు వైపు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అంచులు అనేటివి కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే మనకి చీర కట్టుకున్నప్పుడు పైట కొంగు వైపు లావుగా కనిపించకుండా అంచులు చాలా సన్నగా ఉంటాయి. సో జిగ్జాగ్ చేయించుకుంటే నో ప్రాబ్లం. కానీ జిగ్జాగ్ చేయించకుండా ఇలా మిషన్తో కుట్టుకునే వాళ్ళు ఈ వీడియోలో చూపిన విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్తే మనకి వెడల్పుగా అనేది అనిపించదు. కట్టు చెంగు అనేది పైట కొంగు అంచు అనేది వెడల్పుగా కనిపించదు. చూడండి, చాలా అంటే చాలా సన్నగా ఎక్కడో సన్న కుట్టేసినట్టు అనిపిస్తుంది. చూడండి, మనం ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ గ్యాప్ రాకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్ లాస్ట్లో కూడా నీట్గా మడత పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని లాస్ట్లో రఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పైట కొంగు వైపు చూపిస్తున్నాను. ఎంత సన్నగా ఉందో మీరే చూడండి. అసలు కుట్టామా లేదా అన్న విధంగా ఉంది. చూడండి ఎంత సన్నగా ఉందో. ఇక్కడ బ్లూ కలర్లో థ్రెడ్ కలిసిపోయింది. సో నేను మీకు ఇంకో చోట చూపిస్తానండి క్లియర్గా. చూడండి, ఇక్కడ మనకి ఎంత బాగా తెలుస్తుందో. చాలా అంటే చాలా సన్నగా కుట్టడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఫాల్ కుట్టేటప్పుడు, శారీ ఫాల్ కుట్టేటప్పుడు 10 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని తర్వాత మనము ఫాల్ అనేది స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా 10 ఇంచులకి ఫాల్స్ అనేది సెట్ చేసుకొని అక్కడి నుంచి మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా మనము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కొన్ని శారీస్కి మనం ఫాల్స్ స్టిచ్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయాక ఏమవుతుందంటే కింద వైపు నీట్గా వస్తుంది, కానీ పైవైపు ఏమవుతుందంటే నీట్గా రాదు. అదేమవుతుంది, క్రాస్గా వచ్చి ఒక బుడ్డలాగా వస్తుంది. సో అలా రాకుండా మనం నీట్గా సెట్ చేసేసుకోవాలి. సో ఈ శారీకి అయితే ఆ ప్రాబ్లం రాలేదు. చూడండి, ఒక పక్క కంప్లీట్ అయిపోయాక మనం ఏం చేస్తామంటే శారీ మొత్తం అటు సైడ్కి తిప్పేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. కానీ అలా తిప్పాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, మనం ఎక్కడ వరకు అయితే మనం కింద వైపు కుట్టామో అక్కడ వరకు థ్రెడ్ కట్ చేసేసుకొని మళ్ళీ అదే వైపు ఎలా అయితే మనం కింద వైపు స్టార్ట్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ శారీ అడ్డంగా పెట్టుకొని ఇటువైపు ఒక కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం పై వైపుకి. చూడండి, ఈ విధంగా మనం పై వైపుకి స్టార్ట్ చేసుకొని మిగతా నార్మల్గా కింద వైపు ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేస్తాము. కానీ శారీ మొత్తం అటు సైడ్కి తిప్పుకుంటే ఏమైపోతుందంటే మనకి కంఫర్ట్గా ఉండదు స్టిచ్ చేయడానికి. కాబట్టి ఈ విధంగా మనము ఫాల్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ ఇందాక చెప్పాను, బుడ్డలాగా అంటే ఒక బబుల్ లాగా వస్తే ఫాల్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను తర్వాత అంటే అలాంటి శారీ తగిలినప్పుడు ఖచ్చితంగా మీకు నేను ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను నీట్గా. సో శారీ ఫాల్ అనేది పైవైపు కూడా ఈ విధంగా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి.
సో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎండింగ్ అండి, ఫినిషింగ్ ఇస్తున్నాము ఫాల్కి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. మన శారీ ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా స్ట్రెచ్ చేయకూడదు, అంటే లాగి కుట్టకూడదు. లాగి కుట్టడం వల్ల కూడా మనకి శారీ ఫాల్ అనేది నీట్గా రాదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఎక్కడ బబుల్స్ అనేటివి రాకుండా నీట్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.